Hey guys, welcome back to my another video and chala రోజులు అయింది and this will be my opinion regarding Bharatiyudu 2. అండ్ ఎందుకో శంకర్ మార్క్ అయితే లేదు మూవీలో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా, ఎవరో వాళ్ళ అసిస్టెంటో లేకపోతే శంకర్ ఆల్రెడీ స్క్రిప్ట్ పెట్టుకుని వాళ్ళ అసిస్టెంట్ ఎవరు తీశారు అన్నట్టు అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని బాగున్నాయి. అండ్ సిద్ధార్థ్ రోల్ చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ రకుల్ ప్రీత్ సింగ్ అసలు ఉందా, అలా 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 వచ్చేసి వెళ్ళిపోతాను మెరుపుతిగా, అలా వచ్చి వెళ్ళిపోమ్మా అన్నట్టు వెళ్ళిపోతుంది. ఇంకా హైలైట్ కాజల్ ఎప్పటి నుంచో ఉందనుకున్నాను, అర్రే స్వామి కాజల్ అసలు లేదు. ఎక్కడో ట్రైలర్లో అంటే థర్డ్ అంటే భారతీయుడు 3 దానిలో ఉంది ట్రైలర్లో ఇంత బిట్. సో అదనమాట సంగతి. అండ్ మూవీ ఓవరాల్గా చూస్తూ ఓకే ఇష్గా ఉంది, ఓకే ఇష్ అంతే. అండ్ మ్యూజిక్ వచ్చేసి అంత గొప్పగా లేదు, ఓకే బాగానే ఉంది. ఏఆర్ రెహమాన్ పెట్టుంటే బాగుండేదేమో, బట్ అనిరుద్ధ్ అంత న్యాయం చేయలేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బోర్ కొట్టినాయి. కానీ ఓకే, ఆ బోర్ కొట్టిన ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉన్నా బాగుండు, హుక్ అవుతే బాగుండు అనుకున్నా, బట్ హుక్ కాలేదు. అండ్ ఏంటి ముసలి తాత ఇన్ని చేస్తాడా అనే డౌట్ కూడా వచ్చింది. అండ్ కొన్ని అయితే నవ్వుకున్నాను కూడా నేను. బట్ ఇలా చేయొచ్చా, అంత ఏజ్డ్ పర్సన్ ఇలా అవుతాడా, ఇలా చేస్తాడా? అండ్ అవి కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, నేను ఇప్పటి నుంచి ఏదైనా మూవీ గురించి పెడితే ఇట్స్ నాట్ అబౌట్ ద రివ్యూ, ఇట్స్ మై ఒపీనియన్ అని పెడదాం అనుకుంటున్నా. బికాస్ నా ఒపీనియన్ వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, నేను చెప్పేది నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంకేమన్నా అనుకోవచ్చు. కానీ నా ఒపీనియన్ అంటున్నాను కాబట్టి వాడేమనుకుంటా, అరే వాడి ఒపీనియన్ చెప్పుకుంటున్నాడు రా అయితే ఏంటి వాడి అని అనుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ వాడికి ఒక పాయింట్ చెప్పేసాను, వాడి ఒపీనియన్ చెప్పుకుంటున్నాడు కాబట్టి నేను ఎవరిని జడ్జ్ చేయట్లే, ఎవరిని పాయింట్ అవుట్ చేసి చెప్పట్లా. అండ్ ఇట్లాంటి సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఇట్లా నచ్చుతుంది, అలా నచ్చుతుంది, ఇట్లా నచ్చుతుంది అని చెప్పట్లా. నేను థియేటర్లో కూర్చొని నేను వాట్ ఐ ఫీల్ అనేది మాత్రమే చెప్తున్నాను. మేబీ మీకు నచ్చితే సేమ్ నా ఒపీనియన్ మీకు మ్యాచ్ అవుతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పండి. సో ఇప్పటి నుంచి ఇది రివ్యూస్ అని ఉండదు, ఇట్స్ మై ఒపీనియన్ అని ఉంటుంది. సో అదనమాట సంగతి. అండ్ దిస్ భారతీయుడు 2 నుంచే ఇది మొదలు పెడదాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో కల్కికి చెప్పాను, అండ్ చాలా రోజులైంది కల్కి తర్వాత ఇది ఇట్లాంటిది పెట్టడం. అండ్ వస్తాయి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో 2 డేస్లో ఒక వీడియో దింపుతాను, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటోని. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఒపీనియన్ అబౌట్ భారతీయుడు 2. నాకైతే ఓకే ఇష్గా ఉంది. మీరు 350 రూపీస్ పెట్టి వెళ్ళే వర్త్ మూవీ అయితే కాదు. వీలైతే 200, 175 నార్మల్ మన రేట్స్లో ఉంటే వెళ్ళండి. ఏపీలో అయితే పెద్ద ప్రైజులు అయితే పెరగలేదు దీనికి, సేమ్ అదే ప్రైస్లో ఉంది కాబట్టి. సో మీకు వీలైన లైక్ సాటర్డే సండే బోర్ కొడుతుంది, లెట్స్ సీ దిస్ మూవీ అంటే వెళ్ళండి, యూ విల్ బీ ఎంజాయింగ్ ఇట్. బాగుంది ఓకే, కానీ ఆ ఎమోషన్ అయితే మాత్రం లేదు మూవీలో. మాత్రం కొంచెం ఆ శంకర్ మార్క్ అయితే మిస్ అయింది. అది ఎప్పటి నుంచో మిస్ అయింది, ఇప్పుడు కూడా మిస్ అవుతూనే ఉంది. సో హోప్ఫుల్లీ మన గేమ్ చేంజర్కి ఏమవుతుందేమో. పాపం రామ్ చరణ్ చాలా రోజులు అయిపోయింది ఆయన చూసి. సో అదనమాట సంగతి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ సాయితేజ్. అండ్ అరే ప్రణీత్ అని బాగా బయట హల్చల్ అవుతుంది అనమాట. సో ఆ ప్రణీత్ అయితే కాదు, నేను డిఫరెంట్. అంత పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఎలాంటి ఎదవాలనుకోవచ్చేమో మీరు. కాదు, ఫేస్ చూడండి, డిఫరెంట్ ఫేస్. ఆడు వేరు, మనం వేరు, మనం కొంచెం నీట్గా ఉంటాం. మన కంటెంట్ కూడా చూడండి, యూ విల్ లైక్ ఇట్. సో అదనమాట సంగతి. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ యూ, టాటా.